హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అండి. సో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ మరియు జిల్లాల లిస్ట్ అయితే వీడియో చేస్తున్నాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. పూర్తిగా ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఖచ్చిత సమాచారంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు అనగా 3 ఏప్రిల్ 3వ తేదీ ఉదయం సమయానికి అయితే చేయడం జరిగిందండి. సో వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉండేవండి. సో అవే మనకి ఆ స్టేజ్ నుంచి తర్వాత చెక్ చేసుకున్న దానికైతే అవకాశం లేకుండా పోయింది. సో అలాగే ఉన్నట్టుగా సమాచారం అండి. సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఇప్పటికీ కూడా వర్క్ చేయడం లేదు. ఈరోజు ఈ టైంకి కూడా వర్క్ చేయడం లేదు. సో ఈరోజు వర్క్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఏ టైంకి వర్క్ చేస్తుందా, ఉదయం 10 నుంచి వర్క్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి అయితే ఉందండి. సో మళ్ళీ సిఎఫ్ఎంఎస్ సైట్ కనుక లైవ్లోకి వచ్చినట్లయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. ఇక ఈరోజే నిన్న ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీకి సంబంధించి ఒక 4,000 కోట్లు శాంక్షన్ అయింది కదా, అది వచ్చేసి ఈరోజు జమ అవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి 4,000 కోట్లు, అలాగే మే వరకు మరొక 9,000 కోట్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనం చూసుకోవచ్చు, ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు ఎటువంటి డోకా లేదండి, సకాలంలో జమ అయితే అవుతాయి. కాకపోతే ఇది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి బ్యాంకులే పనిచేయలేదు. సో కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా డిలే అయితే ఉంది. దానివల్లనే ఈ ప్రాబ్లం. లేదంటే ఈ పాటికి జీతాలు ఆల్మోస్ట్ ఒక 50%, 60% జమ అయిపోయి ఉండేవి. ఇక అమౌంట్ కూడా రెడీగా ఉంది కాబట్టి జీతాలు, పెన్షనర్స్కి ఇంకా ఏం డోకా లేనట్టే అండి. ఇక పేసిప్స్ విషయానికి వచ్చినట్లయితే మనము నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, కానీ నిధి వెబ్సైట్లో ఇప్పుడు ఓపెన్ అవ్వటం లేదు. ఇది ఒక తాజా సమాచారం అండి. సో ఈరోజు ట్రెజరీ పరిధిలో బిల్స్ మొదటగా అప్రూవ్ అయ్యి పేమెంట్కి సిద్ధంగా ఉండే ట్రెజరీల లిస్ట్ అయితే మనం చూసుకుందామండి. మొదటగా చూస్తే ఆకువీడు, నగరి, కాకినాడ, అనంతపురం, రాజమండ్రి, తలగడదివి, మచిలీపట్నం, శ్రీకాకుళం, గుడివాడ, నక్కపల్లి, సత్తెనపల్లి, కడప, బుచ్చిరెడ్డిపాలెం, మదనపల్లి, సీతమ్మధార, నెల్లూరు, కదిరి, కందుకూరు, ఇక పుత్తూరు, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, జగ్గయ్యపేట. సో ఈ ట్రెజరీలో అయితే బిల్స్ అనేవి కూడా రెడీగా ఉన్నాయండి. ఈరోజు ఒకవేళ పేమెంట్స్ స్టార్ట్ అయినట్లయితే ముందుగా ఈ జిల్లాల వరకు అయితే జమ అవడం జరుగుతుంది, ఈ ట్రెజరీల పరిధిలో ఉన్న వారికి. ఇక ఈరోజు జీతాలు పడతాయా అన్న విషయానికి వచ్చినట్లయితే 100% షూర్గా చెప్పలేమండి. సో జీతాలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయితే జీతాలు పడకపోవచ్చు, అంతే. సో లేదంటే జీతాలు అయితే ఇది 3rd కదండి, ఈరోజు 3rd కాబట్టి 3వ తేదీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జీతాలు అయితే జమ అవ్వాలి. ఎప్పుడే కానీ ఏ నెల కానీ ఇంత లేట్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి పైగా మనం కూడా ఇది ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవి జరగలేదు కాబట్టి సో ఈరోజు అయితే తప్పకుండా జమ అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో ఇది అండి. ముందుగా మనం కనుక ట్రెజరీ పరిధి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ల వారీగా చూసుకున్నట్లయితే ముందుగా గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, పోలీస్ శాఖ, విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అయితే జీతాలు ముందుగా జమ అయ్యేదానికి అయితే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో పూర్తిగా ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో అయితే చేస్తుంటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.